సిస్టర్ గారు వందనాలండి, ప్రభు స్తోత్రాలండి. మరి మీ మికాయ గారిని మాట్లాడుతున్నానండి. నిన్న ఆ ఆడియోని విన్న మీరు చాలా ఎదురు చూస్తూ నా కోసం కనిపెట్టుకుని ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఏంటయ్యా ఇంతలాగా దారుణంగా చెప్పేశాడు మన పాస్టర్ గారు, యేసుక్రీస్తునేమో పరిశుద్ధుడు కాదు, వీళ్ళని ఆడవాళ్ళందరినీ కూడా నంజరుగాను ముండలుగాను వాడుకుంటున్నారు చర్చిల్లోని అని చెప్పేసి వాక్యాధారంతో సహా చూపించనన్నారు అనేసి మీలో చాలా ప్రశ్నలు తలెత్తుండొచ్చు. అదేనండి ఇవాళ మీకు అది సంశయం తీర్చేస్తాను. మరి మనం విషయానికి వచ్చానండి. మీకు తెలుసు ఆ రోజుల్లో యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధాల్లో ఏం జరిగేది, ఏ రాజు అయితే జయించేవాడో ఆ రాజు వచ్చి శత్రు రాజ్యాన్ని మొత్తానికి కొలగొట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. వెండి అయితే ఏంటి, బంగారం అయితే ఏంటి, వాడికి ఏమి నచ్చితే అది కొలగొట్టుకుని వెళ్ళిపోతారు. అది కరెక్టే కదా. సరే, మరి అదేవిధంగా ఆ పూర్వకాలంలో ఇశ్రాయేలీలకి వేరే జాతి వారికి వేరే దేశస్తులకి కూడా ఇలాగే యుద్ధాలు జరిగినాయండి. అప్పుడు ఇశ్రాయేలీలు జయించారంటే ఏం చేస్తారంటే యెహోవా మాట ప్రకారం వీళ్ళు మొత్తం సమస్తాన్ని కూడా చివరికి తగలబెట్టేస్తారనమాట. పెద్దోళ్ళేంటి చిన్నోళ్ళేంటి మొత్తం అందరినీ కూడా, పసిపిల్లలని కూడా చూడకుండా మొత్తం అందరినీ కూడా హతమార్చేసి అంతవరకు చేసేస్తారు. చివరికి వీళ్ళు ఏంటంటే కొంచెం కొత్తదనం అన్నమాట. వీళ్ళలో ఒక వెరైటీ ఏంటంటే చివరికి పశువులు, మేకలు, గొర్రెలతో సహా చంపేసి మొత్తానికి పట్టణానికి నిప్పెట్టేయమంటాడు బైబిల్ దేవుడు. ఇది కూడా పోనీలే అండి అనుకోవచ్చు. వాళ్ళకుండే కోపాన్ని బట్టి, వాళ్ళకుండే శత్రుత్వాన్ని బట్టి ఉండొచ్చు, అలాగా పోతే పోనీలండి. కానీ బాగా గమనించండి, ఆ పట్టణంలో ఉండేటువంటి కన్ని పిల్లలను మాత్రం ఎత్తుకొచ్చేయమంటాడు. మరి అదేంటో కానీ పురుష సంయోగం ఎరగని కన్ని పిల్లలు మాత్రం ఎత్తుకొచ్చేయండి అలా అంటాడు. వీళ్ళు కూడా కరెక్ట్గాను కన్ని పిల్లలు మాత్రం ఎత్తుకొచ్చేస్తారండి. మరి ఎందుకనో మరి నాకైతే అర్థం కాలేదండి. మీకేమైనా అర్థమైతే ఆ కమెంట్లో కొట్టండి. మరి ఇదే అనుమానాన్ని నేను మా ఫ్రెండ్తో చెప్తే అతనికి ఒక ఐడియా వచ్చిందండి. ఏంటంటే ఒరి ఎందుకంటే ఆ కన్ని పిల్లలని అందరిని తీసుకొచ్చి గుడారాల పండగ చేసుకుంటారేమోరా అన్నాడండి. అప్పుడు కానీ నాకు బలుబు ఎలగలేదండి. అమ్మ దొంగ సచ్చినోళ్ళారా, మీరు ఎందుకంటా ఆడపిల్లల్ని, పసిపిల్లల్ని, కన్ని పిల్లల్ని, అది కూడా పురుష సంయోగము ఎరగని వాళ్ళని ఏరుకుని మరీ భుజాన్ని వేసుకుని తీసుకొచ్చేయాలంట. ఎలాగుందో చూడండి. మరి ఆడవాళ్ళకి ఇచ్చిన విలువ ఎలాగుంది, మరి ఇలా గురించింది. మరి ఏమోనంటే ఫిలిస్తీయులు, అమలేకీయులు, మోవాబీయులు, పెరిజ్జీయులు, ఎదోమీయులు, జోవాబీయులు, కనానీయులు, అమోరీయులు అని చెప్పి అనేక రకాల జాతులకి ఈ ఇశ్రాయేలీల వారికి ఎప్పుడూ కూడా నిరంతరము విరోధం ఉంటూనే ఉండేదండి. ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూనే ఉండేయండి. మరి ఇలా జరిగేటప్పుడు అంతా కూడా పాపం ఆ కన్నె పిల్లల్ని అమ్మ బాబు లేకుండా చేసేసి, పాపం వాళ్ళని దిక్కుముక్కు లేకుండా చేసేసి వాళ్ళని ఎత్తుకొచ్చేసి మరి వీళ్ళు గుడారాల పండగల్లో మరి వాళ్ళు ఆడు దొమ్మడిపోను, ఆడు చచ్చిపోను, ఆడు నాశనం అయిపోను, ఆడు బూడిదెత్తిపోను. మరి ఆ కన్ని పిల్లల్ని పాపం దిక్కుముక్కు లేకుండా చేసేసి అలా నానా రకాలుగా వాళ్ళు చెడగొట్టేస్తుంటే పాపం వాళ్ళ బతుకులు ఏం కావాలండి? మళ్ళీ ఏమో ఎన్నినేమో ఈ పరిశుద్ధ దేవుడంట పాపాన్ని కంటితో కూడా చూడనవాడంట, ఇక్కడ మాత్రం కళ్ళు ఆర్పకుండా మిడు గుడ్లు వేసుకుని ఇలాగ చూస్తుంటాడంట. ఎలాగుందో చూడండి. మరి మేమంతా అలాంటివి నమ్మము అంటే గనక మరి నేను వాక్యం తీసి మీ ఎదరెట్టాల్సిందేనండి, తప్పదు కదా. అదిగో పెట్టేశాను, మీరు చూసుకోండి. మరి మూలమ్మోయ్ ఇది సాలదనంట
ఈ బైబిల్ దేవుడు యెహోవా అని ఒకడు ఉన్నాడు కదండి, ఆయన గారికి కూడా వాటా కావాలంటండి. నమ్మరు కదా నేను చెప్పితే. చూడండి మరి, బైబిల్ దేవుళ్ళో నా వాటా కన్ని పిల్లల్ని 32 నాకు పంపించండి అని ఆ బైబిల్ దేవుడు అడుగుతున్నాడండి. మరి వాక్యం మీ కళ్ళారా మీరే చూడండి. మరి ఆడవాళ్ళకి ఈ బైబిల్ ఎంతటి గౌరవం, ఎంత మర్యాద, ఎంతటి స్థానాన్ని ఇప్పించిందో చూడండి. మరి ముఖ్యాంశారంగాను నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నానండి. మరి ఎందుకు ఇప్పుడు చదివాను కదా, ఒక 10-15 జాతులు ఎప్పుడూ వీళ్ళతోటి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే బైబిల్ దేవుడు అంటాడు, అన్య జనులతోటి కలవద్దు, అన్య జనులతో ఏకమవ్వద్దు, వాళ్ళతో కలిసి బతకొద్దు. అందువలన వాళ్ళ పిల్లల్ని ఇచ్చుకోవడం పుచ్చుకోవడం చేశారంటే మీ జాతి నాశనం అయిపోతుంది. మిమ్మల్ని అన్య దేవతల వైపు తిప్పేస్తారు. కాబట్టి నేనే నిజమైన దేవుణ్ణి, నన్నే మీరు సేవించాలి అని అన్నవాడు మరి అన్యజాతులకు పుట్టిన కన్ని పిల్లలు మాత్రం తీసుకొచ్చి అలా పక్కన పడుకోబెట్టి దొబ్బమండం మరి అది న్యాయంగా ఉందా? మీరు చెప్పండి. మరి పెళ్ళిళ్ళకి కన్ని పిల్లలు దొరక్కపోతే వీళ్ళని కూడా తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అంట. మరి వాళ్ళని ఎట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటే అప్పుడు మాత్రం ఈ ఇశ్రాయేలీ జాతి కలుషితం అయిపోలేదా? మీరే చెప్పండి. నేను చెప్తే మీరు ఒప్పుకోరు. ఈ బైబిల్ దేవుని గొప్పతనం ఇంతేనా? ఇంకా బోల్డ్ ఉంది. రేపు చెప్తాను. ఓపికగా కనిపెట్టుకుని ఉండండి. వచ్చేయండి సిస్టర్ గారు. మరి ప్రభు స్తోత్రాలండి. మరి ఉంటాను.